స్వాగతం. డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కథా మందిరం తెలంగాణ సారస్వత పరిషత్ భవనం నందు పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య 618వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ సంగీత నృత్య నీరాజనం ఏకేఎన్ డాక్టర్ చర్ల ప్రకాష్ చర్ల లలిత ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తనలకు కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు సభకులను ఆకట్టుకున్నాయి. ఉత్తమ ప్రదర్శనలు చేసిన విద్యార్థులకు అవార్డు ప్రశంస పత్రం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించడం వలన విద్యార్థినిలలో నూతన ఉత్తేజం ఉప్పొంగుతుందని, విద్యార్థినులకు మానసిక ప్రశాంతత కలిగి మంచి విద్యను నేర్చుకుంటారని తల్లిదండ్రులు తెలిపారు. అవార్డు గ్రహీతలు అలమా శరత్ ఆర్ట్స్ అకాడమీ శ్రీమతి అమల మెరుపుల హర్షిని, పాలక్ అగర్వాల్, పి సంజన మాధురి, శ్రీకి నందిక, కె శ్రీనిధి, మహాలక్ష్మి, తరణి, జిన్ని నందిక, నక్షత్రి మన్ని, నిరాశ, సువర్ణ, శ్రావణి, శ్రీనిధి, తర్చి, మహాచక్రి తదితరులు అవార్డులు అందజేయడం జరిగింది. ఉత్తమ ప్రదర్శన చేసిన నాట్య మయూరి అకాడమీ గురు డాక్టర్ నవ్య నాగబంది, తన్వి, ప్రియా, మనస్వి, అమయ, సెజిల్, శృతి, మోక్షం, అక్షర, అదితి, దేవజ్ఞ, శ్రీనిధి, కృతి, షణ్ముఖ ప్రియ, గుణ్, నాడ్య, సంజన, నందిని, అదితి, సశ్రిక, వైష్ణవి, జస్మిత, మన్విత, సాయి, జస్విత, హరణి, నిత్య లిఖిత, నిత్య హర్షిని, కీర్తన తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన వారు, అవార్డు గ్రహీతలకు, సభలో పాల్గొన్న వక్తలు అందరికీ ఈ సంస్థ కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు నవ్య నాగబండి. మేము నాట్యమైడి డాన్స్ అకాడమీ నుంచి ఈరోజు ఈ అన్నమాచార్య కీర్తన జయంతి సందర్భంగా మా నాట్యమైడి డాన్స్ అకాడమీ స్టూడెంట్స్ ఒక 28 మెంబర్స్ ఈరోజు ప్రదర్శించారండి. చాలా అద్భుతంగా ఒక్కొక్క అన్నమాచార్య కీర్తనలు చేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆదర్శ కళానిలయం వారికి చాలా నేను ఇప్పటివరకు ఒక 500 స్టూడెంట్స్ దాకా నేను వాళ్ళకి నాట్యంలో శిక్షణ ఇచ్చానండి. నా స్టూడెంట్స్ వచ్చేసేసి యుఎస్, యూకే, సింగపూర్, జర్మన్, కెనడా, లండన్లో ఉన్నారు. నేను ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్లో కూడా నాట్యాన్ని నేర్పిస్తూ ఉంటానండి. కూచిపూడి, భరతనాట్యం నేను కూచిపూడి నేర్పిస్తానండి. కూచిపూడి ఇందులో సర్టిఫికేట్ కోర్స్, డిప్లొమా కోర్స్ నా స్టూడెంట్స్ చాలామంది పలు చోట్ల డాన్స్ శిక్షణ కూడా ఇస్తున్నారండి. మా వాళ్ళు సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులు కూడా చేశారు. ఈ వేదిక మీద ఈరోజు మీ స్టూడెంట్స్ ఇంత అద్భుతంగా పర్ఫార్మ్ చేసి లెజెండరీ చేతి అవార్డు తీసుకోవడం యాజ్ ఎ గురుగా మీకు ఎలా అనిపించింది? నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ మన అన్నమాచార్య జయంతి సందర్భంగా నా నాట్యమైడి డాన్స్ అకాడమీ స్టూడెంట్స్ ప్రదర్శించి అవార్డుని తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నానండి. చాలా చక్కగా ప్రదర్శించారండి స్టూడెంట్స్ అందరూ. మేడం, మీ అకాడమీ స్థాపించి ఎన్ని సంవత్సరాలు? నేను అకాడమీ స్థాపించి 10 సంవత్సరాల పైన అయిందండి. ఎన్ని బ్రాంచెస్ వర్కింగ్ లో? ఇప్పుడు ప్రెసెంట్ నాది వచ్చేసేసి 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఇంకోటి మనది ఆఫ్లైన్, ఆన్లైన్ రెండు నడుస్తూ ఉంటాయండి. మేడం, లాస్ట్ మేడం, ఇంత సపోర్టివ్గా ఉండే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా ఇప్పుడు మనం ఒక కళలో ఒక స్టూడెంట్ ముందుకు వెళ్తుంది అంటే అది పేరెంట్ సపోర్ట్ ఉండడం వల్లనే. ఖచ్చితంగా ఆ విద్యార్థి వచ్చి మన ముందు ప్రదర్శిస్తుంది అంటే పేరెంట్ కష్టం వల్లనే ఆ విద్యార్థి ఈరోజు బయటికి వచ్చి మనకి కనిపిస్తుంది. ఆ టాలెంట్ని గుర్తించింది ఎవరు అంటే పేరెంట్స్ గుర్తించి వాళ్ళు టైంకి క్లాస్కి డ్రాప్ చేసి ఉండి తీసుకొని వెళ్ళి ఈరోజు మేము 11ంటికి వచ్చాము. 11ంటి నుంచి మేకప్ ఇవన్నీ వేసుకొని రెడీ అయ్యి ఇందాక 6 o'clockకి అలా డాన్స్ చేసాము.
సో ఇదంతా నడవాలి అంటే పేరెంట్స్ ఉంటేనే నడుస్తుంది, పేరెంట్స్ సపోర్ట్ వల్లనే నడుస్తుంది. థ్యాంక్ యూ మేడం. నవ్య గారు ఓకే మేము చేసింది అన్నమయ్య కీర్తన సాంగ్ ఓకే ఓకే చక్కని తల్లికి చాంగుబల. ఓకే ఎన్ని పాటల మీద పర్ఫామ్ చేశారు? హౌ మెనీ సాంగ్స్? ఇది నాది 4th పర్ఫార్మెన్స్. ఓకే ఎలా అనిపించింది ఈరోజు మీకు? చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ స్టేజ్ పైన నేను కొంచెం మెస్అప్ చేసినా కానీ నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. చాలా మంచిగా పర్ఫామ్ చేసినాను. ఓకే ఎన్ని మంత్స్ మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? ఏమేమి నేర్చుకున్నారు? యాక్చువల్లీ చాలానే నేర్చుకున్నాను. నేను రీసెంట్గా జాయిన్ అయినా డిసెంబర్లో. ఓకే ఇంత తక్కువ సమయంలో ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేయగలిగారు, గ్రేట్. అది ఇంత తక్కువ టైంలో చాలా మంచిగా పర్ఫామ్ చేసిన అంటే దానికి రీజన్ మా గురువు గారే. దాన్ని చాలా అంటే చాలా పేషెన్స్గా నేర్పియడం, ఓకే అరవకుండా ప్రేమతో నేర్పియడం, స్ట్రిక్ట్గా ఎప్పుడు లేదు. కూచిపూడి భరతనాట్యం ఏమేమి నేర్చుకున్నారు? కూచిపూడి ఒకటి. ఓకే ఏ క్లాస్ అవుతున్నారు? డిగ్రీ ఫస్ట్. ఓకే ఇంత అంటే గ్రాడ్యుయేషన్ ప్లస్ ఈ ట్రైనింగ్ డాన్స్ ట్రైనింగ్ ఎలా టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? హయ్యర్ ఎస్ కాలేజ్ డాన్స్ క్లాస్ అంటే డాన్స్ అనేది నా ఇష్టంతో నేను చూస్ చేసుకున్నా కాబట్టి ఓకే కాలేజ్ డాన్స్ రెండు నేను అట్లా మేనేజ్ చేసేసుకుంటా. ఎందుకంటే ఇది నా ఇష్టంతో నేను చూస్ చేసుకున్నా, సో నాకు అంత స్ట్రెస్ అనిపించదు. ఎస్ ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇస్తున్నాం మేము. ఓకే ఈ పిల్లలకు అందరికీ ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఈ ప్రదర్శించడానికి వాళ్ళు నేర్చుకుంటారు. ఎస్ నేర్చుకున్న దానికి మాకు వాళ్ళు ఏమేమి నేర్చుకున్నారు అన్నది మాకు తెలియాలి కదా. Yes. అది తెలియడం కోసం ఇట్లాంటి పర్ఫార్మెన్స్ పెడితే మేము వచ్చి చూసిన తర్వాత బాగా ఎంజాయ్ చేస్తాం. Yes. వీళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తుంటే మేము ఫోటో తీసి అన్ని తీసినాం కదా, మాకైతే బాగా హ్యాపీ అనిపించింది. మంచిగా చేసి పిల్లలు. నా పేరు శ్రీనిధి. నేను బోయిన్పల్లి నుంచి నాట్యమయూరి ఇన్స్టిట్యూట్లో నుంచి వస్తున్నాను. మా గురువు గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మా పేరెంట్స్ సపోర్ట్, అందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. ఈరోజు నేను ముద్దుగారే యశోద అనే సాంగ్కి పర్ఫామ్ చేసిన. చాలా మంచిగా అనిపించింది. కొంచెం అట్లా మర్చిపోయినట్టు అనిపించింది కానీ ఓకే, కవరప్ చేసేసినుండే. ఇక్కడ లైవ్ పెట్టడం కానీ, కెమెరాస్ కానీ, ఫోటోషూట్ కానీ చాలా బాగుండే. ఎన్ని మంత్స్ మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు? ఏమేమి నేర్చుకున్నారు? నేను డిసెంబర్ నుంచి నేర్చుకుంటున్నాను. ఒక 4 పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన ఇప్పటికి. ఓకే దాని తర్వాత చాలా జతిస్వరం, తరంగం అండ్ వెల్కమ్ సాంగ్స్ ఇవన్నీ నేర్చుకున్నాను. ఇది నా ఫస్ట్ సోలో పర్ఫార్మెన్స్. ఈరోజు ఇప్పుడు మీరు లెజెండరీ చేతుల మీద అవార్డు కూడా అందుకోబోతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ సోలో పర్ఫార్మెన్స్ కదా, సో కొంచెం ఎక్సైటెడ్. ఓకే ఏ క్లాస్ అవుతున్నారు? నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇంత హైయర్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ ప్లస్ ఈ ట్రైనింగ్ ఏ విధంగా టైమింగ్ బ్యాలెన్స్ చేస్తారు? అంటే ఇప్పుడు నాకు ఇష్టం ఉండి నేను నా సొంతంగా చేసుకుంటున్నా కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఇంకా నా కెరియర్ కూడా డాన్స్ లో సాగదిద్దాం అనేసి అనుకుంటున్నా. డిగ్రీ అనేది ఉంటుంది, ఎవరైనా చేస్తారు డిగ్రీ అనేది. ఇప్పుడు మన హాబీస్ని కదా మనం నిలబెట్టుకోవాల్సింది. సో మన హాబీస్ని, మన ప్యాషన్ని నిలబెట్టుకోవడం ఈజ్ వెరీ గ్రేట్. సో నా పేరెంట్స్ అండ్ అందరి సపోర్ట్ వల్ల ఇట్లా జరుగుతుంది. గురుగారు నవ్య మ్యామ్ గారు చాలా పొలైట్, ఇంకా మంచిగా నేర్పిస్తారు. అంటే తిడతారు ఆబ్వియస్లీ రాంగ్ చేస్తే, కానీ చాలా మంచిగా చూసుకుంటారు. అండ్ ఇన్స్టిట్యూట్ ఈస్ వెరీ నైస్. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. మీ డ్రీమ్ inspiring to be her వాట్స్ యువర్ డ్రీమ్? మీ డ్రీమ్, మీ గోల్, మీ అంబిషన్? my ambition is to be a successful woman, but you know, some dance lo I want to create my career and I want to be successful in dance. I hope my parents support and you know everything goes well in future. Super, all the best. సార్ ఒక మాట. ఈ అవకాశం ఇచ్చిన నాట్యమయూరి గురువు గారికి చాలా ధన్యవాదాలు. మా అమ్మాయి చాలా తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకున్నది కాబట్టి గురువు గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అవకాశం మళ్ళీ ఇలాంటి అవకాశాలు కల్పించుకుంటూ పిల్లల్ని ప్రోత్సహించిన గురువు గారికి చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు నందిత. నేను నాట్యమయూరి డాన్స్ అకాడమీలో నేర్చుకుంటున్నా డాన్స్ని. మా గురువారు నవ్య నాగబండి గారు. నేను జాయిన్ అయ్యి 2 weeks అయింది. ముందు నేర్చుకున్నాను, ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. చాలా ఇయర్స్ తర్వాత నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇది. చాలా హ్యాపీగా ఉంది. ఏ పాట మీద మీరు పర్ఫార్మ్ చేయడం జరిగింది? చక్కని తల్లికి చుక్కని ఆదన సాంగ్.
ఏమేమి నేర్చుకున్నారు? కూచిపూడి నేర్చుకున్నాను. ఓకే నేను జాయిన్ అయ్యి 2 వీక్స్ అయింది. Okay. నేను ముందు నేర్చుకున్నాను. ఓకే. సో కొంచెం రివిజన్ చేసి మళ్ళీ ఈ సాంగ్ నేర్చుకోవడం జరిగింది. ఎలా అనిపిస్తుంది ఈరోజు లెజెండరీ ప్రెజెన్స్లో ఇంత గొప్ప వేదిక మీద మీరు పర్ఫామ్ చేయడం? చాలా సంతోషంగా ఉంది. ఓకే. ఎడ్యుకేషన్ ఎక్కడికి వచ్చింది? ఎడ్యుకేషన్ నేను ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇంత హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లస్ ఈ ప్రొఫెషన్ ఏ విధంగా టైమింగ్ బ్యాలెన్సింగ్ చేస్తున్నారు మీరు? సారీ, ఇంత హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లస్ ఈ డ్యాన్స్ ట్రైనింగ్ టైమింగ్ ఎలా బ్యాలెన్సింగ్ చేస్తున్నారు? నేను కాలేజ్ నుంచి 5:30కి రాగానే ఎప్పుడైతే బ్రేక్ అనుకుంటానో 1 అవర్, Okay. ఆ 1 అవర్ని డాన్స్ అకాడమీలో డాన్స్ నేర్చుకోవడం జరిగింది. ఓకే. ఇప్పటికి ఎన్ని స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు? ఎన్ని అవార్డ్స్ కానివ్వండి, ఎన్ని మెడల్స్ కానీ? చిన్నప్పుడు చాలా చిన్న పర్ఫార్మెన్స్ చేశాను. Okay. ఇది నా బెస్ట్ పర్ఫార్మెన్స్. ఓకే. హలో అందరికీ, నా పేరు హర్షిని. మా గురుగారి పేరు దుర్గాశ్రీ. ఓకే. నేను తోక్ష డ్యాన్స్ అకాడమీలో డాన్స్ చేస్తున్నాను. నేను గరుడ గమన సాంగ్ మీద ఇవాళ పర్ఫార్మెన్స్ చేశాను. ఓకే. ఎలా అనిపిస్తుంది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చిత్రంగా అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఓకే. ఏమేమి నేర్చుకున్నారు ఇప్పటివరకు మీరు గురుగారి దగ్గర? అన్ని క్లాసికల్ అన్నీ నేర్చుకున్నాను. ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు? ఇప్పుడు నేను 8th క్లాస్. ఓకే. స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? స్కూల్లో నేను బాణసాలు చేశాను. ఓకే. ఇప్పటివరకు మీకు ఎన్ని మెడల్స్, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? 3 అవార్డ్స్. ఓకే. ఇంకా గురుగారి గురించి చెప్పండి. అంటే ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు, ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు? మా గురుగారికి నేను ఇంకా చాలా సపోర్ట్ చేశాను. ఓకే. వారి వల్ల నేను ఇవాళ పర్ఫార్మెన్స్ చేశాను. మా గురుగారికి చాలా థ్యాంక్స్. ఎన్ని మంత్స్ తీసుకున్నారు మీరు ట్రైనింగ్? 5 మంత్స్. ఓకే. 5 ఇయర్స్. 5 ఇయర్స్. ఓకే. ఓకే. గురువు గారికి అయితే స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా పేషెన్స్గా మంచి డ్యాన్స్ అనేది నేర్చుకున్నారు. అండ్ క్లాసికల్లో మా పాప ముందు నుంచి ఉన్న ఇంట్రెస్ట్కి గురుగారు పెట్టే ఎఫర్ట్స్కి మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఓకే. దిస్ ఇస్ థర్డ్ టైం మాకు అవార్డు రావడము చాలా సంతోషంగా ఉంది. जी हाँ बेबी बोलिए, आपका नाम बोलिए। मेरा नाम पलक अग्रवाल है। जी। मेरे गुरु का नाम स्वाति मैम है। हाँ। और मैं उनसे बहुत ज़्यादा सपोर्टेड हूँ। और मेरे मम्मी पापा का नाम अनिल अग्रवाल है। जी। अर्चना अग्रवाल है। अच्छा। और मेरे मम्मी पापा मुझे बहुत ज़्यादा सपोर्ट करते हैं। अच्छा, कौन से गाने पे आप डांस किए और क्या? मैंने करा है कृष्णम कन्यासखी पे, अच्छा। विनायक गौतम पे, अच्छा। एदिको भद्रात्री पे और बहुत सारे गाने। अच्छा, कितने महीने आप डांस ट्रेनिंग लिया और क्या क्या सिखाया आपको गुरु? मेरे को बहुत सारे गाने सिखाए और अच्छे से सिखाते। अच्छा, डांसेस में कौन सा डांसेस सीखे आप? कुचिपुड़ी, भरतनाट्यम? कुचिपुड़ी। अच्छा, और आपको कैसा लगा? आप इतने बड़े मंच पर डांस करें, सभी लोग क्लैप्स करें, आपको इंकरेज किए, आप अच्छा डांस किए बोले सभी लोग, और आप लेजेंडरी के हाथों अवार्ड भी ले चुके होंगे, आपको कैसा लगा? मेरे को बहुत अच्छा लगा। और मूवीज में एड्स किए या सीरियल्स किए, क्या क्या? डांस करी। अच्छा, कौन एक्टर के साथ काम किया आप? वो रजनीकांत सर। अच्छा। और नितिन सर। और नितिन ओहो। और अक्षय कुमार। अच्छा अच्छा, आपका ड्रीम क्या है, आपका गोल क्या है, आपका मिशन क्या मेरा है? गोल है कि मेरे को कुचिपुड़ी का स्टार बनना है। वेरी नाइस। अच्छा Because of my wife. सर, इतनी छोटी उम्र में इतने से बड़े बड़े स्टार्स के साथ काम किया, जैसे रजनीकांत है और अक्षय कुमार है, नितिन है, आपको कैसा लगा? और इनको फिल्म इंडस्ट्री में और आगे ले जाएंगे क्या आप? लेके जाना है सब मेरी वाइफ की वजह से। माशाल्लाह, वेरी नाइस। बढ़ता हुआ देखना है। इसको जो भी पसंद है, मेरे फोर्स से नहीं, जी। इसको जो बनना है, इसको जो करना है लाइफ में, जी। आई एम ऑलवेज विद हर। अच्छा। సంగీత సమాలుగా కంటిన్యూ అవుతుందండి. ఫస్ట్ గురువు గారు తీసుకున్నాం, తర్వాత స్టూడెంట్. మేడం, ఈరోజు కార్యక్రమం గురించి మీ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ రావడం జరిగింది అవి చెప్పండి. యాక్చువల్గా మా పిల్లలతోటి నారీ శక్తి అని చెప్పి ఒక కాన్సెప్ట్ తోటి చేసామన్నమాట. ఓకే.
థీమ్ లాగా చేశాము. ఓకే ద్రౌపది వస్త్రాపహరణం అని చెప్పి తర్వాత మళ్ళీ అంటే అప్పట్లో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వచ్చి ప్రొటెక్ట్ చేశాడు. ఇప్పుడైతే నారీ శక్తి అని ఎందుకు పెట్టామంటే ఆడవాళ్ళని వాళ్ళకి ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి మేము అది ఐది నంది అని చెప్పి అట్లా స్టార్ట్ చేసి సాంగ్ నారీ శక్తి ఏంటో ప్రూవ్ చేయాలనుకుని అలా చేసాము. ఓకే ఎంతమంది ఈరోజు మీ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది? 8 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఏమేమి పర్ఫామ్ చేయడం జరిగింది? ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది మీ స్టూడెంట్స్ ఇక్కడ? చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఓకే ఇంకా ఈరోజు లెజెండరీ చేతులుగా అవార్డు అందుకోవడం యాజ్ ఎ గురువుగా మీరు కానివ్వండి మీ స్టూడెంట్స్ కానివ్వండి మీకు ఎలా అనిపించింది? అంటే ఈ ఆపర్చునిటీ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చి మా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విధంగా వాళ్ళ అందరూ రిమైనింగ్ గురువుస్ కూడా చూసారనమాట వీళ్ళ పర్ఫార్మెన్స్. ఓకే సో అది చాలా హ్యాపీగా. ఓకే మేడం మీరు ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ పేరు అవి? అమలా శరత్ ఆర్ట్స్ అకాడమీలో మేము ట్రైన్ చేస్తున్నాం పిల్లల్ని. ఓకే ఓవరాల్ గా ఒక 40 స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే సో ఇది మే కావడంతో చిన్న పిల్లలందరూ కూడా సమ్మర్ క్యాంప్ కి వెళ్ళిపోయారు. మెయిన్ స్టూడెంట్స్ మా తరపు నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళకి, బోర్డ్ ఎగ్జామ్స్. ఓకే సో దానికోసం వాళ్ళు స్టే బ్యాక్ అయ్యారు. మాకు అది లక్కీగా అనుకోకుండా మాకు ఈ ఆపర్చునిటీ రావడం వీళ్ళతో చేయించడం అదృష్టంగా ఉంది. మేడం ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తుంటారు? ఆన్లైన్ ఆఫ్లైన్ ఇంకా ఏమేమి నేర్పిస్తుంటారు? కూచిపూడి భరతనాట్యం స్టెప్స్ ఏమేమి నేర్పిస్తారు? ఆఫ్లైన్ ప్రిఫర్ చేస్తాం డాన్స్ కి, ఆన్లైన్ కర్ణాటక మ్యూజిక్ ప్రిఫర్ చేస్తుంటాం. ఓకే మేడం ఈరోజు మీకు ఈ అవకాశం ఇచ్చిన ఆదర్శ కళా నిలయం ఈ ఆర్గనైజర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి అసలు అంటే థ్యాంక్స్ అనేది చిన్న మాటే చెప్పాలంటే. ఇలాంటి ఒక ఆపర్చునిటీ గురువుల మధ్యలో అంటే ఇక్కడ పర్ఫామ్ చేసిన వాళ్ళందరూ కూడా గురువులే అనమాట. వాళ్ళ స్టూడెంట్స్ డిఫరెంట్ అకాడమీస్ నుంచి ఇక్కడ వచ్చి పర్ఫామ్ చేశారు. అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే ముఖ్యంగా మీ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. అందరూ చాలా గొప్పగా చెప్పడం జరిగింది. యాజ్ ఎ గురువుగా మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా ఇంత సపోర్టివ్గా ఉండే వీళ్ళ స్టూడెంట్స్ ప్లస్ వాళ్ళ పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలంటే? అంటే మాకు షార్ట్ టైం నోటీస్ అన్నమాట ఇది చెప్పాలంటే. 3 days నుంచి మేము ప్రాక్టీస్ ఓకే 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 షార్ట్ టైంలో వీళ్ళ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ దో మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు కూడా మా ఇంట్లోనే స్టే అయ్యి నేర్చుకున్నారు. ఓకే ఓకే గ్రేట్. చాలా కష్టపడ్డారు. అంటే ఆ కష్టానికి మాకు ఇక్కడ కనిపించింది. అది పేరెంట్స్ మాటల్లోనే తెలియాలంటే, మాకంటే కూడా వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో తెలియాలంటే. మేడం ఇంకా నెక్స్ట్ ఇంకా అప్డేట్ ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? మీరు ఇన్స్టిట్యూట్కి కానీ బ్రాంచెస్ పెంచాలనుకుంటున్నారు? ఇంకా ఉందండి, బ్రాంచెస్ అయితే పెట్టాలని ఉంది. త్వరలో అది కూడా చేస్తాం. వాటి మీద కూడా ట్రై చేస్తున్నాం. ఇప్పటివరకు ఎంతమంది శిష్యులు తయారు చేశారు మీరు? ఇప్పటివరకు ఓవరాల్ గా నేను 10 years నుంచి రన్ చేస్తున్నాను. ఓకే 2018 నుంచి స్టార్ట్ చేశాను. ఓకే 2017 స్టార్ట్ అయింది కానీ అంత కొంచెం నేనేంటో తెలియడానికి 2018 1 year పట్టింది. సో అప్పటి నుంచి స్టూడెంట్స్ అందరూ ఇంప్రూవ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ 100+ స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పటి వరకు నేను చేసిన వాళ్ళకి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మీరు చేసిన పర్ఫార్మెన్స్. నేను అమలా శరత్ నా పేరు తరిణి. నేను అమలా శరత్ ఆర్ట్స్ అకాడమీలో నేర్చుకుంటున్నాను. మా గురువు గారు అమలా శరత్ గారు మాకు ఎంతో నేర్పించారు. ఆవిడ దగ్గర నుండి మేము ఎంతో నేర్చుకున్నాము. మేము వాళ్ళకి ఎప్పుడు రుణంగా ఉన్నాము. ఇంకా ఎక్కడెక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది మీరు గతంలో? వేరే స్టేజెస్ కానీ? గతంలో నేను రవీంద్ర భారతిలో చేయడం జరిగింది, శంకర్ మఠంలో చేయడం జరిగింది. ఓకే ఎలా అనిపిస్తుంది ఈరోజు గురుగారి ప్రెసిడెన్స్లో లెజరీ చేతులకు అవార్డు అనుకోవడం? మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీ అంబిషన్ ఏంది? మీ కళ ఏంది? నా కళ ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు ఎలా అనిపించింది? గురుగారితో పాటు మీరు కూడా అవార్డు అందుకోవడం ఎలా అనిపించింది? ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఇది మాకు చాలా నచ్చింది. ఓకే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందని. ఓకే ఇది అన్ఎక్స్పెక్టెడ్ కానీ మాకు చాలా మంచిగా అనిపించింది. మా తరఫున ఇలాంటి కాన్సెప్ట్ చెప్పాలి అని ఆ క్యారెక్టర్ మాకు ఇవ్వడం చాలా హ్యాపీ. ఈ సందర్భంలో మీ గురుగారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ గురుగారికి గురుగారి గురించి ఒక మాట. చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఓకే ఏ పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? మహాభారతం ఐగిరి నంది. ఓకే ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నారు మీరు? ఓకే ఎస్ మేడం మీరు ఏ పాట మీద డాన్స్ చేశారు? ఓకే ఎక్కడి నుంచి రావడం జరిగింది మీరు? ఓకే ఇప్పటికి ఎన్ని స్టేజెస్ మీద పర్ఫామ్ చేశారు మీరు? ఓకే ఎస్ మేడం నేను చాలా స్టేజెస్లో పర్ఫామ్ చేశాను. ఓకే ఈ ఆపర్చునిటీ రావడం నాకు చాలా గొప్ప విషయం. ఓకే అది కూడా అమలా శరత్ గురువు గారి దగ్గర నుంచి. మీ డ్రీమ్ ఏంది? మీ కళ ఏది? నా కళ డాక్టర్ అవ్వడం. Yes. చిన్నప్పటి నుంచి కూచిపూడి
కూడా నాకు చాలా ఇష్టం. ఇంకా థ్యాంక్ యూ. ఎస్ చెప్పండి మీ గురించి ఇంకా చెప్పండి. మీ పేరు కానివ్వండి, మీరు ఏ క్లాస్ అవుతున్నారు? నా పేరు ఓకే. డ్యాన్స్తో పాటు ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీ ఆర్ట్స్? ఓకే. ఇంకా స్కూల్లో ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా మీరు? ఓకే. ఇప్పటికి మీకు ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? చాలా ఇంకా గురుగారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంలో మీరు? సూపర్. ఎంతోమంది పిల్లలు చక్కటి ప్రదర్శన ఇచ్చారు. సంగీతకారులు కూడా వారు చక్కటి వాయిస్ని అందజేశారు. వారందరికీ కూడా అభినందనలు. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నామని తెలియజేస్తున్నాం.